ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మనం ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నామంలో ఈ ఉదయకాలంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి నీ సంఘంలో తండ్రి నీ పాద సన్నిధిలో చేరి రావడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయానికి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన VBSని బట్టి నీకు వందనాలు. గత తండ్రి మరి 6 days మాకు తోడై ఉండి తండ్రి VBS అంతట్లో నువ్వు సహాయపడుతూ వచ్చినావు. నీ బిడ్డలకుతో నువ్వు మాట్లాడుతూ తండ్రి నీ బిడ్డలకు నీ వాక్యమును వినిపిస్తూ వారిని నువ్వు బలపరుస్తూ వస్తున్న విధానం అంతటికీ నీకు వందనాలు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా నువ్వు సహాయపడుతూ వచ్చినావు తండ్రి. లెసన్స్లో నువ్వు తోడైంటూ వచ్చినావు దేవ. మరి ఈ క్లోజింగ్ లెసన్లో కూడా నీ కృప చూపుతురా, సహాయం చేయి తండ్రి. బిడ్డలతో నువ్వు మాట్లాడు. నువ్వు ఏ విధంగా బిడ్డలతో నువ్వు మాట్లాడాలని కోరుతున్నావో తండ్రి, వారితో నువ్వు మాట్లాడి వారిని నెరగలుగుటకు, నీ రాజ్యంలో వారు చేర్చబడగలుగుటకు నువ్వే కృప చూపుతున్నామని, ఈ సమయం అంతటినీ మాకు ఆశీర్వాద కారణంగా దీవెన కారణంగా చేయమని, బిడ్డలకు తండ్రి నువ్వు తోడైండమని, వారి గ్రహింపుతో శ్రద్ధతో మరి అటు ఇటు చూడకుండా కాన్సన్ట్రేటెడ్గా తండ్రి నీ వాక్యం వినగలుగుటకు నువ్వే వారికి దృష్టిని అనుగ్రహించమని దేవా, నీ సన్నిధి నీ సంచారం మా మధ్యలో కోరుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పిల్లలు, వీఆర్ వెరీ గ్లాడ్, మేమెంతో సంతోషంగా ఉన్నాము. మీరందరూ VBSకి వస్తున్నారు, చాలా సంతోషం. We hope you are also enjoying and happy in the VBS. అందరూ ఎంజాయ్ చేస్తున్నారా VBSని? VBSలో దేవుడు మనకు మంచి సమయం అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మరి ఈ VBSని మరి మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మీరు కూడా VBSలో ఎంతో మరి ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు కూడా ఈ VBS గురించి దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఈ VBS ఏర్పాటు చేయడానికి కూడా దేవుడి చిత్త ప్రకారము అనేకుల యొక్క ప్రార్థన ద్వారా మరి అనేకుల యొక్క ఎఫర్ట్ మరి ప్రిపరేషన్స్ ద్వారా ఈ VBSని మనం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేసినాడు. సో మీరందరూ కూడా యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అంతేకాకుండా వెరీ కేర్ఫుల్గా దేవుడు మీకు చెప్పే వాక్యాలన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. మరి ఇంకో విషయం ఏంటంటే, మరి దేవుడు మనకి ఈ VBS అనుగ్రహించినాడు. మీరందరూ VBSకి వస్తున్నారంటే యు ఆర్ ఆల్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అందరు కూడా మరి మీకై మీరు రాలేదు, దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి తీసుకొచ్చినాడు. అది మనం గ్రహించాలి. మనము దేవుడు మనల్ని ఏర్పరిచి తన సమయంలో దేవుడు మనల్ని ఇక్కడ VBSకి తీసుకొచ్చినాడు. ఎవ్రీవన్ ఫ్రమ్ ఎవ్రీ చైల్డ్ హియర్, అందరు కూడా యూఆర్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి దృష్టిలో మీరు ఎంతో అమూల్యమైన వారు. అంతేకాకుండా యూఆర్ వెరీ ప్రెషియస్ టు గాడ్. అది మనం గుర్తించాలి. దేవునికి ఎంతో మీరు మరి ప్రశస్తమైనటువంటి వారుగా దేవుడు మనల్ని కూడా దేవుడు ఆయన చూస్తూ ఉంటున్నాడు. కనుక మనము ఏదైతే వాక్యం మరి VBSలో వింటున్నామో గత 6 days నుంచి, లేకపోతే ఇవాళ మార్నింగ్ సెషన్లో కూడా ఏదైతే వాక్యం వింటున్నామో ఆ వాక్యాన్ని మనం గ్రహించి దాన్ని అనుసరించి మనం జీవించడానికి ప్రయత్నించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా మనం స్వీకరించాలి. అదన్నిటికన్నా ముఖ్యమైనది. అందుకనే మనము ఇవాళ చదివే లెసన్లో కూడా మనం చూసే లైఫ్ స్టోరీలో కూడా మనం బిల్లీ సండే గురించి మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన యొక్క పరిచర్య గురించి. కానీ మరి ముఖ్యమైనది ఏంటి అంటే, మరి దేవుని యొక్క పర్పస్ మన జీవితాల్లో, మరి దేవుడు మనల్ని సృష్టించి దేవుడు మనల్ని మరి లోకంలో ఉంచిన కారణం ఏంటి, పర్పస్ ఏంటి అంటే, who will all men should be saved and come to the knowledge of truth అని ఉంటుంది. మనం వినే స్టోరీ బిల్లీ సండే స్టోరీ. మనం ఇప్పుడు who will have all men to be saved and to come unto the knowledge of the truth. 1 Timothy 2:4 అంటే నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ ఎవరు?
జీసస్ క్రైస్ట్ ఇస్ ట్రూత్. ఆయన ఏమంటాడు? ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయనే ట్రూత్ కనుక మనం ఆయనను ఎరిగి ఉండాలి. మన జీవితంలో మరి ఇంకా మీలో ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే ఈరోజు కూడా దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఐఎమ్ ద ట్రూత్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ ఈస్ నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మన గురించి ఏం చేసినాడని మనం గ్రహించి ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు. మరి బిల్లీ సండే జీవితంలో మరి మనం బైబిల్లో హీబ్రూస్ చాప్టర్ 12:1 మనం చూస్తాము. Wherefore seeing we also are compassed about with so great a cloud of witnesses. అంటే మనం బైబిల్లో చూసినప్పుడు కూడా చాలా మంది విట్నెసెస్ ఉన్నారు, అంటే సాక్షులు. మరి బైబిల్లో మన హీబ్రూస్ చాప్టర్ 11లో చూస్తే గ్రేట్ ఫెయిత్, చాలా మంది విశ్వాసులు. అంటే మరి ఎక్కడి నుంచి చూస్తాము? ఏబేల్ దగ్గర నుంచి చూస్తాము, ఈనోక్ చూస్తాము, నోవాను చూస్తాము, అబ్రహాంను చూస్తాము, సేరాను చూస్తాము, ఐజాక్, జేకబ్, మోసెస్. వీళ్ళంతా కూడా దే ఆర్ గ్రేట్ మెన్ అండ్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళ విశ్వాసాల్లో వాళ్ళు బలంగా స్థిరంగా ఉంటూ దేవుని కొరకు నిలబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారిని కూడా మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్గా మనము పిలవచ్చు. అదేవిధంగా మరి మోడర్న్ డేలో 20th centuryలో హీరోస్ ఆఫ్ ఫెయిత్, క్రిస్టియన్ హీరోస్ ఆఫ్ ఫెయిత్లో వన్ ఆఫ్ ద పాపులర్ నేమ్స్ ఈస్ బిల్లీ సండే. బిల్లీ సండే మరి ఈయననే బిల్లీ సండే ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 హీ వాజ్ లైక్ దిస్. సో ఆయన బిల్లీ సండే యొక్క లైఫ్ స్టోరీని మనం చూద్దాం. మరి మీకు చాలామంది బిల్లీ సండే స్టోరీ వినుంటారు, బట్ స్టిల్ ఈరోజు కూడా మనం విందాం. బిల్లీ సండే యొక్క జీవితం ద్వారా ఆయన అంటే హీ వాజ్ ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఆ విట్నెస్కి ఆయన ఏ విధంగా ఆయన నడుచుకున్నాడు అది మనం విని మనం కూడా ఆ విధంగా ఉండడానికి దేవుని సన్నిధికి వచ్చి మనం కూడా వేడుకుందాం. అప్పుడు దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మరి బిల్లీ సండే హీ వాజ్ బోర్న్ ఇన్ 1862 ఇన్ ఏ స్మాల్ టౌన్ కాల్డ్ అయోవా. అయోవా అని అమెరికాలో ఉంటుంది, ఇలినాయిస్లో. అక్కడ ఆయన అక్కడ 1862లో ఆయన అక్కడ పుడతాడనమాట. వాళ్ళ మదర్ పేరు మేరీ జేన్, వాళ్ళ ఫాదర్ పేరు విలియం. వాళ్ళు చిన్న లాగ్ క్యాబిన్లో ఉంటారు. అంటే దేవర్ వెరీ పూర్ ఫ్యామిలీ, అంటే బాగా అంటే పేద కుటుంబంలో జన్మిస్తాడనమాట. అంటే లాగ్ క్యాబిన్ అంటే ఇట్ ఈస్ అంటే అది ఇల్లు కాదు, ఇల్లు కాకుండా దాన్ని కట్టెలతోటి ఒక క్యాబిన్ లాగా చేస్తారనమాట. అంటే దానికి ఫౌండేషన్ ఏమి ఉండదు, దాన్ని ఒక క్యాబిన్ లాగా చేసి అలా పెడతారు. ఆ లాగ్ క్యాబిన్లో ఆయన పుడతాడు. అంటే దే వర్ వెరీ పూర్ పీపుల్. అట్లాంటి స్థితిలో మరి ఆయన పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ వాజ్ సర్వింగ్ ఇన్ మిలిటరీ. ఆయన పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండడు. వాళ్ళ ఫాదర్ మిలిటరీలో సర్వ్ చేస్తూ ఉంటాడు, అంటే మిలిటరీలో పని చేస్తూ ఉంటాడు, ఆర్మీలో. ఈయన ఇక్కడ పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఆయన పుట్టక ముందు ఒక లెటర్ రాస్తాడు. ఏంటంటే, ఇఫ్ ఎ సన్ ఈస్ బోర్న్ నేమ్ హిమ్ యాజ్ విలియం యాష్లీ సండే అని. అయితే ఆయన ఫాదర్ చెప్పినట్టే వారి మదర్ విల్లీ సండే పుట్టిన తర్వాత ఆయనకి విలియం యాష్లీ సండే అని పేరు పెడుతుంది అనమాట. ఆ చిన్న క్యాబిన్లో ఉంటారు. ఈయన పుట్టిన 1 monthకే వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టుగా న్యూస్ వస్తుంది. న్యూస్ వచ్చినప్పుడు అసలే వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి చాలా కష్టమైపోతుంది అనమాట. బిల్లీ సండేకి 2 brothers కూడా ఉంటారు, ఆల్ఫ్రెడ్ అండ్ ఎడ్ అని. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. దీస్ ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ బిల్లీ సండే, విలియం అండ్ జేన్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, స్క్వైర్ కారీ అని. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లోకి పని చేయడానికి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయడానికి పిల్లలతో పాటు అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటారు. బిల్లీ సండే పెద్దగా అవుతూ ఉంటాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళ గ్రాండ్ మదర్ బాగా చక్కగా చూసుకుంటుంది వీళ్ళని. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చనిపోతుంది అనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు మరి వీళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళని అంత సరిగ్గా ట్రీట్ చేయడు, వాళ్ళని అంత సరిగ్గా చూసుకోడు.
చూసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇంకొక మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడ వాళ్ళ తిరిగి ఇల్లు ఎక్కడ వుడెన్ క్యాబిన్, అదే లాగ్ క్యాబిన్, వుడ్తో చేసిన క్యాబిన్లోకి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు వాళ్ళకి అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది, తినడానికి ఆహారం కూడా ఉండదు. వాళ్ళు చాలా పేదవాళ్ళు అక్కడ. అంటే మనం చూసినప్పుడు అమెరికాలో 18th సెంచరీలో చాలా మంది ఫార్మర్స్ ఉండేవాళ్ళు, అంటే అగ్రికల్చర్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవారు. అటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ మరి తినడానికి ఆహారం లేనప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఎడ్ని తర్వాత బిల్లీ సండేని ఇద్దరిని ఆర్ఫనేజ్కి పంపించేస్తుంది. అంటే మిలిటరీ పీపుల్కి, అంటే మిలిటరీలో పనిచేసిన చిల్డ్రన్ గురించి స్పెషల్ ఆర్ఫనేజ్ ఉంటుంది అనమాట. సో అదే గ్లెన్వుడ్ ఆర్ఫనేజ్ అయోవాలో అక్కడికి ఇద్దరిని పంపించేస్తుంది. వాళ్ళ అన్నకేమో హీ గెట్స్ ఇంజ్యూర్డ్, దానికి మరి హార్స్ ద్వారా ఆయన ఇంజ్యూర్డ్ అయిపోయి ఆయన మెంటల్లీ రిటార్డెడ్ అయిపోతాడు. సో వీళ్ళిద్దరిని మటుకు అక్కడికి పంపిస్తుంది. అక్కడ పంపించినప్పుడు గ్లెన్వుడ్ ఈ ఆర్ఫనేజ్లో 1.5 years వాళ్ళు అక్కడ ఉంటారు. ఇద్దరు ఉన్నాక తర్వాత మళ్ళీ డెవెన్పోర్ట్ అని అక్కడికి వెళ్తారు. ఇక్కడ బాయ్స్ డెవెన్పోర్ట్ ఆర్ఫనేజ్ హోమ్ అని అక్కడికి తీసుకెళ్తారు. ఈ ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది అనమాట. చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్ ఉంటుంది. మరి అన్ని బైబిల్ స్టోరీస్ ఉంటాయి, మరి వాళ్ళకి చర్చ్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటన్నిటిలో మరి వీళ్ళిద్దరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అక్కడ డిసిప్లిన్, అక్కడ ఒకవేళ వీళ్ళు చెప్పింది ఒబే చేయకపోతే చాలా పనిష్మెంట్ ఉంటుంది. అందుకనే వీళ్ళిద్దరు బాగా ఒబే చేస్తారు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ బిల్లీ సండేకి మటుకు ఓల్డ్ టెస్టిమెంట్ స్టోరీస్, బైబిల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. సో ఆయన బిల్లీ సండే అలా నేర్చుకుంటూ మళ్ళీ డెవెన్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 14 బిల్లీ సండే వెనక్కి వచ్చేస్తాడు, అంటే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అన్నది 16 years కంప్లీట్ అయిపోతుంది. 16 years తర్వాత ఆర్ఫనేజ్లో ఉంచుకోరనమాట. ఉంచుకున్నప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ ఈయన 14 ఈయన ఉండొచ్చు, కానీ వాళ్ళ అమ్మ వచ్చేయమన్నప్పుడు ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళ తాత దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాత మరి అక్కడ కూడా ఆయనను సరిగ్గా ట్రీట్ చేయనప్పుడు ఆయన ఏం చేస్తాడు, వేరే దగ్గరికి, ఇక్కడ చర్చ్కి వెళ్తున్న ఇమేజ్ ఉంది చూడండి, డెవెన్పోర్ట్లో పిల్లలందరూ ఆర్ఫనేజ్ నుంచి చర్చ్కి వెళ్తారు. అంటే డిసిప్లిన్ యాక్టివిటీస్ అన్ని, చర్చ్, రెగ్యులర్ చర్చ్ గోయింగ్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తాత సరిగ్గా ట్రీట్ చేయనందుకు ఆయన అక్కడ నుంచి నెవేడాకి పోతాడు అనమాట. నెవేడా అని అక్కడ ఇంకో ప్లేస్లో, అక్కడ చిన్న హోటల్లో జాబ్ చేస్తాడు. అక్కడ జాబ్ చేసి అక్కడ ఉంటాడు అనమాట. అక్కడ జాబ్ చేస్తూ అక్కడ ఉన్నప్పుడు ఆయన మంచి అథ్లీట్, అంటే మంచి రన్నింగ్ రేస్ చేస్తాడు ఆయన. ఎవరు? బిల్లీ సండే. సో బిల్లీ సండే మంచి రన్నింగ్ రేస్ చేసేటప్పుడు ఆయన అక్కడ ఒక స్కాట్ ఫ్యామిలీలో ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. కల్నల్ స్కాట్ అని వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. ఆయన ఈయనను ఎంకరేజ్ చేస్తాడు, చేసి ఈయనను స్కూల్కి పంపిస్తాడు. ఆ యొక్క రన్నింగ్ రేసెస్లో ఈయనను కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఈయన రన్నింగ్ రేసెస్లో ఫస్ట్ వస్తాడనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు ఈయనను చూసి ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు, మార్షల్ టౌన్ అని ఫైర్ బ్రిగేడ్ అంటే మనకు ఫైర్ టెండర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈయనని అపాయింట్ చేసుకుంటారు బిల్లీ సండేని అపాయింట్ చేసుకున్నాక అక్కడ ఆయన బేస్బాల్ని చూడడానికి వెళ్తాడు. ఫస్ట్ టైం బేస్బాల్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన బేస్బాల్లో చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు 18th సెంచరీలో, స్టార్టింగ్ ఆఫ్ 18th సెంచరీలో అమెరికాలో బేస్బాల్ చాలా పాపులర్ స్పోర్ట్ అనమాట. సో అప్పుడు ఈయన కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఈయన కూడా బేస్బాల్ ఆడడానికి స్టార్ట్ చేస్తాడు. అయితే ఈయన బేస్బాల్ స్టార్ట్ చేసినప్పుడు ఈయనను చూస్తున్నాం కదా, ఫ్రెడ్ ఫెఫర్, ఆయనతో పాటు ఈయనని ఫస్ట్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయమంటారు. అప్పుడు ఈయనే విన్ అవుతాడు అనమాట. విన్ అయినాక ఆయన వైట్ స్టాకింగ్స్ చికాగో అనే టీంలో హీ ఆల్సో జాయిన్స్ అనమాట. చికాగో వైట్ స్టాకింగ్స్ అని 1880sలో వీళ్ళు కూడా టీం మెంబర్గా జాయిన్ అవుతాడు. ఈయన టీం మెంబర్గా జాయిన్ అయ్యి చాలా మంచిగా ఆడతాడు అనమాట. మెనీ గేమ్స్లో ఆడినప్పుడు హీ బికమ్స్ వెరీ పాపులర్. చాలా మంది గుర్తిస్తారేమో త్రూ అవుట్ అమెరికాలో హీ బికమ్స్ వెరీ పాపులర్. అలాంటి మరి బిల్లీ సండే మరి అలాంటి స్టేట్లో ఉన్నప్పుడు, అంటే వీళ్ళు గేమ్స్ ఆడి, డే అంతా గేమ్స్ ఆడి నైట్లో వెళ్ళి వీళ్ళు క్లబ్స్లో లేకపోతే హోటల్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఆ టైంలో ఒకరోజు ఇదే విధంగా వాళ్ళు ఒక క్లబ్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఈ టీం అంతా కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈయనకు సడన్గా బయట ఒక పాట వినబడుతుంది, ఒక ఇంగ్లీష్ హిమ్ వినబడ్డప్పుడు ఆయన సడన్గా గుర్తిస్తాడు, అరే నేను ఇది మా అమ్మ పాడినప్పుడు నేను విన్న సాంగ్ ఇది చిన్నప్పుడు అని అదొకటి గుర్తొస్తుంది. దెన్ నెక్స్ట్ మరి ఆయన డెవెన్పోర్ట్లో ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు అది కూడా గుర్తొస్తుంది. ఈ రెండు గుర్తు రాగానే అయ్యో ఈ పాట వస్తుంది కదా, నేను బయటికి వెళ్తానని బయటికి వెళ్ళి ఆయన రోడ్డు మీద, అక్కడ కర్బ్ ఉంటుంది కదా రోడ్డు మీద ఆ గట్టు మీద కూర్చొని ఆ పాట వింటూ ఉంటాడు. అదేంటి బిల్లి ఇలా వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడని వాళ్ళ ప్లేయర్స్, వాళ్ళ టీమ్మేట్స్ అందరూ కూడా వచ్చి ఆయన పక్కన అలా కూర్చుంటాడు. అంటే అడుగుతారు వాళ్ళు, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చేసావంటే ఈ పాట మా అమ్మ పాడింది, నేను ఈ పాట వింటున్నాను, మీరు కూడా వినండి అని ఆయన కూర్చొని పాట వింటూ ఉంటాడనమాట. పాట విన్నప్పుడు వాళ్ళందరూ కొంత సమయం అయినాక వాళ్ళందరూ వెళ్ళిపోతారు, కానీ బిల్లీ సండే మటుకు వాళ్ళ పాటలు పాడినంతసేపు అక్కడే ఉంటాడు. సో వాళ్ళు ఎవరంటే పెసిఫిక్ గార్డెన్ మిషన్ చికాగో. వీళ్ళు స్ట్రీట్ ఇవెంజలైజింగ్ చేస్తారు, స్ట్రీట్లో ప్రీచింగ్ చేస్తూ వాళ్ళు వస్తూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఆయన పాట వింటాడు, ఆయన అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆయన చాలా పాపులర్ ప్లేయర్ కాబట్టి వాళ్ళు వచ్చి ఆయనని ఇన్వైట్ చేస్తారు, మీరు రండి మా మిషన్కి రండి, చికాగోకి రండి అని వాళ్ళ చర్చ్కి వాళ్ళని ఆయన తీసుకొని వెళ్తాడు. వాళ్ళ చర్చ్లో ఉన్న మనము ఈ వాక్యం కనబడుతుందా, John 3:16, God so loved the world that whosoever believe that God so loved the world that he sent his only begotten son, that whosoever believeth on him should not perish but have everlasting life. John 3:16. ఆయన చాలా వాక్యాలు ఉంటాయంట, ఆ వాక్యాలన్నీ చూస్తాడంట. చూసినప్పుడు ఆయన హృదయంలో దేవుడు కార్యం జరిగించడం మొదలు పెడతాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మీటింగ్ కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారంట. అంటే ఐ వాజ్ ఎ డ్రంకర్డ్, అంటే నేను తాగుబోతుగా ఉన్నాను, నేను దేవుడు నన్ను మార్చాడు అని. అంటే వాళ్ళు అప్పట్లో అక్కడ యుఎస్లో మనం చూసినప్పుడు అప్పట్లో అంత గొప్పగా ఉండేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ కానీ అంత మరి షాబీగా ఉండేదంట. అటువంటి స్థితిలో వాళ్ళు వచ్చి, అంటే ఒక్కొక్కరు వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, నేను తాగుబోతును కానీ దేవుడు నన్ను మార్చాడు అని ఒక ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఇంకొక ఆయన, నేను అందరితో గొడవ పెట్టుకునేవాడిని కానీ దేవుడు నన్ను రక్షించాడని సాక్ష్యం ఇస్తాడంట. మరి బిల్లీ సండే చూస్తే హీస్ నీట్గా క్లీన్గా ఉంటాడంట, కానీ ఆయన దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదు. కానీ మరి వీళ్ళంతా కూడా సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయన కూడా అనుకుంటాడంట, అరే మరి నేను కూడా మరి దేవుణ్ణి ఎరగాలి అని అనుకుంటాడంట. ఆ రోజు ఆల్టర్ కాల్ ఇస్తారంట, కానీ ఆయన వెళ్ళడంట. మళ్ళీ ఇంటికి వెళ్ళి రూమ్లో పడుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ వస్తాడంట, మరి నువ్వు కూడా నన్ను అంగీకరించుమని, నన్ను స్వీకరించమని దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు బిల్లీ సండే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఆయన దేవుణ్ణి సొంత రక్షకుడిగా స్వీకరిస్తాడు. మరి ఆయన పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి ఆయన దుఃఖంతో తన పాపములన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో తన పాపములన్నీ సరిచేసుకొని దేవుణ్ణి స్వీకరిస్తాడు. గొప్ప రక్షణ, గొప్ప ఆనందం నేను పొందుకున్నానని ఆయన చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి అంగీకరిస్తాడో ఆయన జీవితంలో గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఎటువంటి మార్పు అంటే ఆయన ఆడుతూ ఉంటాడు, కానీ ఆ ప్లేయర్స్తో హోటల్స్ కానీ నైట్ క్లబ్స్ కానీ ఇంకెక్కడికి వెళ్ళడు. ఆయన డ్రింకింగ్ హ్యాబిట్ ఆపేస్తాడు, బయటికి వెళ్ళడం ఆపేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అది గుర్తిస్తాడు, వాళ్ళ ప్లేయర్స్ అందరు కూడా అది గుర్తిస్తారనమాట. గుర్తించి బిల్లీ సండే నెక్స్ట్ మ్యాచ్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనను ఎంకరేజ్ చేస్తారంట. అందరు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, అంటే ఆయనలో మార్పుని చూస్తారు. అంటే మరి ఆయన క్రిస్టియన్గా మారుతాడు కాబట్టి అక్కడ వాళ్ళందరూ ఆయనలో మార్పుని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో కలుస్తారనమాట, ఆయనను ఎంకరేజ్ చేస్తారు. ఆ విధంగా ఆయన మరి దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన బేస్బాల్ ఆడుతూ దేవుని సేవ కూడా చేస్తూ ఉంటాడు ఫర్ ఫ్యూ ఇయర్స్. అంటే అక్కడ వైఎంసీఏలో జాయిన్ అయ్యి వైఎంసీఏలో మరి దేవుని స్వార్థ చెప్తూ, అంటే అప్పుడు చికాగోలో చాలా పూర్ స్టేట్లో, అంటే చాలా మరి డర్టీ స్ట్రీట్స్ ఉన్నాయి.
ఉంటాయంట. అటువంటి స్ట్రీట్స్లోకి వెళ్ళి మరి ఆయన స్వార్థ చెప్తూ, వాక్యం చెప్తూ ఆయన పరిచయం చేస్తూ ఉంటాడంట. తర్వాత మరి ఆయన దేవుని చేత వాడబడతా ఉంటాడు. ఆయనకి ఒక తలంపు వస్తుంది, ఇంకా నేను దేవుని సేవనే చెయ్యాలి అని. మరి దేవుని సేవనే చేయాలి అనుకున్నప్పుడు బేస్బాల్లో ఆయనకు వచ్చే ఇన్కమ్ అంతా బేస్బాల్ ఇన్కమే. మరి ఇన్కమ్ లేకపోతే ఎట్లా అని ఆయన తర్వాత ఈ మధ్యలో ఆయనకు మ్యారేజ్ కూడా అవుతుంది. ఆయన వైఫ్ పేరు హెలెన్ థామ్సన్. సో ఆయన మ్యారేజ్ కూడా అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి బేస్బాల్ ఆపేసి మనము దేవుని సేవ చేద్దాము అని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే బేస్బాల్లో చాలా ఇన్కమ్ ఉంటుంది, దేవుని సేవలో వాళ్ళకి మరి ఇన్కమ్ ఉండదు. ఆయనకు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అంటే చాలా హ్యూజ్ అమౌంట్స్ వస్తూ ఉంటాయి ఆఫర్స్. కానీ అన్నిటినీ దేవుని బట్టి రిజెక్ట్ చేసేస్తూ ఉంటాడు. సండేస్ ఆడితే కూడా సండే ఒకవేళ గేమ్ ఆడితే చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తామంటాడు, కానీ సండే నేను ఎట్టి పరిస్థితుల్లో రాను అంటాడు. మరి మనం కూడా సండే మనం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. అది ప్రాముఖ్యమైన దినం, మరి దేవుని దినం. మనం కూడా అటువంటి డిసిషన్ తీసుకోవాలి. మరి బిల్లీ సండే అయితే హీ లాస్ట్ సో మచ్, కానీ దేవుని గురించి అవన్నీ కూడా వ్యర్థంగా ఇచ్చినాడు. మరి మన జీవితాల్లో మనం కూడా ప్రతి సండే కాదు, బట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రతి మీటింగ్కి రావడానికి మనం కూడా దేవుడిని అడగాలి. మరి బిల్లీ సండే అడిగినప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేస్తూ వచ్చినాడు. అంటే ఆయనకి $5,000, అంటే అప్పట్లో $5,000 అంటే హ్యూజ్ అమౌంట్. అటువంటి ఆఫర్ ఉన్నా సరే ఆయన YMCAలో $83 పర్ మంత్ శాలరీకి జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిపోయి అక్కడ మరి ఆయన పరిచర్య చేస్తూ ఉంటాడు. అక్కడ మరి అప్పుడు ఆయనకు ఒక బాబు పుడతాడు. ఆయనకు ఫైనాన్షియల్ చాలా స్ట్రెస్ ఉంటుంది, సరిపోదు అమౌంట్. ఆయన కూడా ఆయన దేవుని సేవనే చేస్తూ ఉంటాడు. తర్వాత చాప్మెన్ అని ఒక మరి మంచి ఇవాంజలిస్ట్ దగ్గర జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఆయన దగ్గర ట్రైనింగ్ పొంది ఆయన తర్వాత ఆయన ఫస్ట్ మరి ఒక మీటింగ్స్ ఏర్పాటు చేస్తాడు అనమాట. గార్నర్ అయోవా అని, ఇక్కడ గార్నర్ ఒపేరా హౌస్ అంటే ఇట్ ఈస్ ఏ ఆడిటోరియంలో ఆయన ఫస్ట్ మీటింగ్స్ ఆయన కండక్ట్ చేస్తాడు 1896లో. అక్కడి నుంచి ఆయన మెషిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన అక్కడి నుంచి తర్వాత దీంట్లో ఇప్పుడు ఆడిటోరియంస్లో ప్లేస్ సరిపోవట్లేదని ఆయన ఏం చేస్తాడంటే టెంట్స్లోకి వెళ్తాడు. ఆయన ఇట్లాంటి టెంట్స్ చేసి ఆయన కూడా టెంట్స్ ఇరెక్ట్ చేయడానికి ఆయన కూడా సపోర్ట్ చేస్తాడంట. ఆయన కూడా టెంట్స్లో చాలా మంది వచ్చి ఆయన వాక్యం వింటాడంట. ఆయన ఏంటంటే ఆయన వాక్యము స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంటే ఇక్కడ కూడా ట్యాబర్నాకల్ అని ఉంటుంది, అంటే వుడ్ స్ట్రక్చర్ తోటి, వుడన్ తోటి ఒక పెద్ద స్ట్రక్చర్స్ చేసి అక్కడ 6,000 పీపుల్, 7,000 పీపుల్, అప్ టు 20,000 పీపుల్ పట్టే స్ట్రక్చర్స్ చేస్తారు. ఆయన మరి అప్పట్లో మనలాగా ఇలా PA సిస్టమ్, అంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ, టెలివిజన్ కానీ, రేడియోస్ కానీ లేవు. కానీ అటువంటి స్థితిలో కూడా ఆయన దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటిస్తూ వచ్చినాడు మరి బిల్లీ సండే. మరి ఆయన ఏం చేస్తాడంటే ఏదైతే దేవుడు మరి అంటే సిలువ గురించిన వార్త ఏంటి అంటే హీ డినౌన్సెస్ సిన్, అంటే పబ్లిక్గా సిన్ని, పాపమును క్రిటిసైజ్ చేస్తాడంటే, పాపం చేసేవాడంటే తప్పు అని, ఈ పాపి నువ్వు సరి చేసుకోవాల్సిందే అని ఆయన హీ డినౌన్సెస్ సిన్. మరి అంతేకాకుండా ఆయన పాపముని ఏ విధంగా అయితే ఆయన మరి క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడో అదే విధంగా ఆయన పవర్ ఆఫ్ గాడ్ని డిక్లేర్ చేస్తాడంట. అంటే దేవుని యొక్క దేవుని యొక్క శక్తి ఏంటి అంటే ద పవర్ ఆఫ్ గాడ్ టు సేవ్ అండ్ కీప్ అస్ ఫ్రమ్ సిన్నింగ్. అంటే దేవుడు యొక్క శక్తి మనల్ని పాపం నుంచి విడిపించి పాపం చేయకుండా కాపాడుతుంది అని ఆయన అంటే గ్రాండ్గా, అంటే చాలా గంభీరంగా ఆయన చెప్తా ఉంటాడు అనమాట. ఆయన వాక్యములో ఆయన చెప్పినప్పుడు అనేకులు మరి ఆయన దేవుణ్ణి ఎరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇది కూడా సైరక్యూస్లో, న్యూయార్క్లో 1915లో కూడా ఆయన ఒక టాబర్నకల్, వుడెన్ స్ట్రక్చర్లో ఆయన మరి అట్లా ఎరెక్ట్ చేయించి చాలా రోజులు అక్కడ సువార్త కూడికలు
జరిగించినప్పుడు అనేకులు రక్షింపబడతాడు. మరి ఆ రక్షింపబడ్డ తర్వాత ఆయన ఒక టౌన్లో ఒక సువార్త కూడిక జరిగించి మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్స్లో చాలాసార్లు అంటే న్యూస్ పేపర్స్లో న్యూస్ వస్తూ ఉంటుందంట. అంటే ఏమని న్యూస్ వస్తూ ఉంటుందంటే టెస్ట్ మనీ ఏమని, చాలామంది మరి స్టోర్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళు ఏమని చెప్తారంటే మా ఓల్డ్ డెట్స్, అంటే చాలామంది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు మా దగ్గర అప్పు తీసుకున్నారు, ఎన్నో రోజుల నుంచి అప్పు కట్టట్లేదు, కానీ ఎప్పుడైతే వాళ్ళు క్రూసైడ్లోకి వచ్చారో వాక్యం విన్నారో వాళ్ళందరూ అప్పులు తీర్చేశారని. తర్వాత ఫ్యాక్టరీలో యాబ్సెంటిజం, అంటే పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయి వాళ్ళు అంటే ఖాళీగా అంటే వేస్ట్గా టైం గడిపే వాళ్ళ గురించి కూడా ఫ్యాక్టరీ ఓనర్స్ చెప్తారంట. ఫ్యాక్టరీలో యాబ్సెంటిజం తగ్గిపోయింది, అంటే యాబ్సెంట్ అయ్యే వాళ్ళు తగ్గిపోయారు. అంటే ఇంకోటి ఏం చెప్తారంటే చాలా ఈ సెలూన్స్ అంటారు కదా, అంటే ఈ మన వైన్ షాప్స్ లాంటివి 25% ఒక టౌన్లో 25% వైన్ షాప్ షట్ అయిపోతాయంట. ఎందుకు? అనేకులు మరి ఈయన ఎప్పుడైతే వెళ్ళి దేవుని సువార్తను వాళ్ళ పాపం గురించి ఎప్పుడైతే చెప్పినాడో, వాళ్ళ పాపం గురించి ఒప్పింపబడ్డారో, ఆయన మరి వాళ్ళందరూ దేవుని అంగీకరించినప్పుడు వాళ్ళు తాగడాన్ని వదిలేశారనమాట. అంటే ఇవన్నీ అంటే వీళ్ళన్నీ టెస్ట్ మనీస్, అంటే ఈయన వాక్యం విని ఎంతో మంది రక్షింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన గురించి రాసిన ఒక లైఫ్ స్టోరీ బుక్లో రాసి ఉంటుంది, హీ ప్రీచ్ టు 10 crores 100 million పీపుల్కి. అప్పట్లో ఆయన 1935 1 week బిఫోర్ ఆయన చనిపోయే ముందు వారం రోజుల క్రితం వరకు కూడా ఆయన మరి సువార్త ప్రకటన చేస్తూ ఉంటాడంట. 10 crore పీపుల్కి అప్పట్లో చేశాడంట. చేస్తే 12 లక్షల మంది తీర్మానం చేసుకుంటారంట. అంటే అటువంటి గొప్ప సేవ మరి బిల్లీ సండే మనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే టాబర్నకల్లో 20,000 పీపుల్ కూర్చుంటారంట ఒకే టాబర్నకల్లో కూర్చొని ఆయన వాక్యం వింటారు. ఆయన ఇంకొక ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 ఆయన క్రిస్టియన్గా మారుతాడు. ఈయన వాక్యం విని ఆయన క్రిస్టియన్గా మారి ఆయనకున్న మరి ఆస్తిలో ఆయన మరి దేవుని సేవకు ఉపయోగించి ఆయన 75 yearsలో రక్షింపబడి ఆయన 92 years వరకు బతుకుతాడు. ఆయన సాక్ష్యం ఏం చెప్తాడంటే, నా ద్వారా దేవుని కృపను బట్టి 4,000 మంది దేవుణ్ణి ఎరిగారని చెప్తాడు. అంటే బిల్లీ సండే ఆయన ఏదైతే మరి స్టార్ట్ చేశాడో, అంటే మరి ఆయన వీటన్నిటికీ ఆయన బలం ఏమంటే ప్రేయర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ అని చెప్తాడు. అంటే మనకు గుండె ఎంత ప్రాముఖ్యమైందో నా మినిస్ట్రీకి ప్రార్థన కూడా గుండె లాంటిది అని ఆయన చెప్తా ఉంటాడు అనమాట. అంటే అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఆయన అనేకులకు మరి ఆయన స్వార్థ ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అనేకులు ఆయన దేవుని కృపను బట్టి దేవుడు ఆయన వాడుకున్న దాన్ని బట్టి అనేకులను ఆయన దేవుని రాజ్యంలోకి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన ఏమంటాడంటే వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్, నేను రక్షింపబడాలి అంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ అడుగుతాడంట. అంటే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడంట, అంటే వాట్ హ్యావ్ యూ డన్ ఆన్ యువర్ పార్ట్, అంటే మన పక్షమన, అంటే ఇక్కడ మనం ఉన్నాము, మన పక్షమన మనం ఏం చేశాము, బికాస్ గాడ్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ పార్ట్ అని ఆయన చెప్తాడంట. అంటే మన పక్షాన మనం చేయాల్సింది ఏంటి అని ఆయన అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపముల గురించి మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మరి దీని అందు మనం విశ్వాసం ఉంచితే మనల్ని ఆయన దేవుని పిల్లలుగా చేసుకుంటాడు. ఆయన చిందించిన రక్తంలో మన పాపం దేవుడు కడిగేవాడుగా ఉంటున్నాడు. మరి ఇటువంటి మరి ఆయన సేవ చేస్తూ ఆయన అనేకులను దేవుని రాజ్యంలో చేరుస్తూ వచ్చినాడు. ఆయన గురించి ఏమని రాయబడుతుంటే, హీ గేవ్ హిస్ ఆల్, ఆయనకున్న సమస్తము ఆయన దేవునికి ఎప్పుడైతే ఇచ్చేసినాడో, దేవుడు మరి ఆయన బేస్బాల్ ప్లేయర్గా, వెరీ పాపులర్ ప్లేయర్గా మరి ఆయన లోకంలో ఎంతో సంపాదించుకొని ఎంతో ధనము ఆయన వృద్ధి చేసుకోవచ్చు.
కానీ ఆయన అవన్నీ విడిచిపెట్టేసి ఎంతో మరి ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉండి కూడా ఆయన మరి దేవుని సేవ గురించి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆయనను ఎంతో బలంగా వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి బిల్లీ సండే యొక్క లైఫ్ ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి మనం కూడా మరి ఇక్కడ చేరి వచ్చిన మనం అందరం మరి అందరు పిల్లలు కూడా ఎవరైనా ఇంకా దేవుని యొక్క మరి రక్షణ అనుభవం లేకపోతే, అంటే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఇది ఇష్టం ఏంటి అంటే ఆల్ మెన్ షుడ్ బి సేవ్డ్ అండ్ కమ్ అన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్, అంటే దేవుని యొక్క సత్యం అనే అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి అటువంటి అనుభవం లేకపోతే దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మై డియర్ సన్, మై డియర్ డాటర్, కమ్ అన్ టు మీ అండ్ బీ సేవ్డ్ అని, నా యొద్దకు వచ్చి రక్షణ పొందండి అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఎవరైనా మరి ఈ వాక్యం అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా సరే మరి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నప్పుడు దేవుడిని మీరు అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి దేవుడు తన రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. మరి మనం చూసినప్పుడు మరి ఈ లోకము గతించిపోయే ఎంతో సమీపమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కనుక మనము దేవుణ్ణి అంగీకరించాలి. ఓ చిన్న ప్రార్థన మనం చేసుకుంటే దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉంటున్నాడు. మనం బైబిల్లో ఒక ప్రార్థన చూస్తాము, ద ప్రేయర్ ఆఫ్ పబ్లికన్ అండ్ ఫారిసీ. ఫారిసీ ఏం చేస్తాడు? హీ ఎగ్జాల్ట్స్ హిమ్సెల్ఫ్, ఆయనను గణపరుచుకుంటాడు. నేను ఇది చేశాను, నేను అది చేస్తున్నాను, నేను ఈ విధంగా జీవిస్తున్నాను అని ఆయన గణపరుచుకుంటాడు. కానీ సుంకరి ఏం చేస్తాడు? పబ్లికన్, ఆయన చిన్న ప్రార్థన, నేను పాపిని అని ఒప్పుకుంటాడు. ఆయన అందుకనే బైబిల్లో ఏమని రాస్తుంటుందంటే హీ వెంట్ హోమ్ జస్టిఫైడ్ అని, ఆయన నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళినాడు అని బైబిల్లో రాస్తుంటుంది. కనుక ఇక్కడున్న కూర్చున్న ఎవరైనా సరే, ఇఫ్ యు వాంట్ టు గో హోమ్ జస్టిఫైడ్, మీరు ఇంటికి నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళాలంటే ఆ సుంకరి చేసినట్టు చిన్న ప్రార్థన, మరి ఏ విధంగా అయితే బిల్లీ సండే అండ్ మన థీమ్ వర్క్ ద గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా, ఏ విధంగా అయితే బిల్లీ సండే కూడా మరి ఆయన హీ వాజ్ ఎ పూర్ మ్యాన్, అంటే చాలా పేద స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన ఎంతో బలంగా వాడుకున్నాడు. ఎప్పుడైతే ఆయన సమస్తం దేవునికి ఆయన సమర్పించుకున్నాడో దేవుడు ఆయనను వాడుకున్నాడు. మన జీవితంలో మనం కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫోర్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది దేవుని సన్నిధికి వచ్చి మనం అడగాలి, నేను పాపిని అని. మరి బిల్లీ సండే గ్రహించగలిగినాడు ఒకప్పుడు, ఈరోజు మనం కూడా గ్రహించాలి. సుంకర్లాగా చిన్న ప్రార్థన, నేను పాపిని అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని రక్షించి తన రాజ్యంలో చేర్చి తన రాజ్య విస్తీర్ణ కొరకు మనల్ని వాడుకునే దేవుడుగా ఉంటున్నాడు. మరి ఈ విధంగా మీరు ఎవరన్నా ప్రార్థన చేయాలని కోరితే మరి నేను కూడా ప్రార్థన చేస్తాను. మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేయడానికి మరి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. 1 minute మనం అందరం మోకరిద్దాము. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు నాన్న. దేవుడు కనుక మీతో మాట్లాడి ఉంటే మరి సుంకరిలాగా ప్రార్థన చేసి, పబ్లికన్ లాగా చిన్న ప్రేయర్, నేను పాపిని అని అటువంటి గ్రహింపుతో సిన్సియర్గా, హానెస్ట్గా, పిల్లలు మాట్లాడద్దు, సిన్సియర్గా, హానెస్ట్గా మీరు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం గ్రహించాల్సి ఏంటంటే గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. దేవుడు మన పక్షంన చేయాల్సింది ఆయన సంపూర్ణం చేసేసాడు. ఆయన రక్షణ కార్యం అంతా సిద్ధపరిచి ఆయన సంపూర్ణంగా చేసేసాడు. మనం వెళ్ళి ఆయనను అంగీకరించి ఆయనతో పాటు మనం ప్రవేశించాల. ఆయన మనలోకి వస్తాడు, ఆయన మనలో ఉంటాడు. కనుక మనం ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓన్లీ ఆయనని మనం స్వీకరించాలి, అంగీకరించాలి. దేవా నేను పాపిని అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు మన జీవితంలో గొప్ప రక్షణ కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక మరి ఈ సమయంలో ఎవరైనా ఈ విధంగా మరి దేవుణ్ణి స్వీకరించాలని, దేవుణ్ణి అంగీకరించాలని, మీ పాపములు ఒప్పుకోవాలని కోరుతా ఉంటే వారు మీ కుడి చేతిని పైకెత్తి చూపిస్తే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎవరైనా దేవుడిచ్చే సమయాన్ని, మరి దేవుడిచ్చే తరుణాన్ని, మరి ఇదే మంచి సమయము, ఇదే అనుకూల సమయము, మరి దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వినియోగించుకుందాం. మనం వినియోగించుకొని దేవుణ్ణి బిడలగా మనం అవ్వడానికి మనం సిద్ధపడతాం. ఎవరన్నా ఉంటే మీ చేతులెత్తి మరి దేవుడు చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం.
ఎవరన్నా ఉంటే మీ చేతులెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. విన్నారు కదా, అర్థమైంది కదా స్టోరీ మంచి. ఎంతమంది ఢిల్లీ సండే లాగా ఉండాలనుకుంటున్నారు? ఇష్టం ఉందా? విన్నారా? అయితే విన్నారన్నమాట. ఎవరైతే వినలేదో వాళ్ళు చేయలేదు అన్నమాట, అంతే కదా. కొంతమంది పిల్లలకి ఎట్లా ఉందంటే, మేము బ్యాక్ సైడ్ ఉండి మేము చూసుకుంటాం, మేము అంతా గమనిస్తూ ఉంటాం, ఇంట్లో పోతూ ఉంటారు, లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో ఏందా బాగా అనుకుంటూ ఉంటాం. బాగా ఇక్కడికి మీరు వచ్చింది దేవుని వాక్యం వినడానికి కదా. ఇంతసేపు మీరు టైం మరి ఇక్కడ స్పెండ్ చేస్తున్నారంటే దానివల్ల మీకు లాభం కలగాలి కదా. ఆశ లేకుండా ఎక్కువ మనకి ముందు వాళ్ళు కాదని బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు కొంతమంది శ్రద్ధగా వింటలేదు నాన్న. బాధ, చాలా బాధ. ఇంత కష్టపడి ఎంతో ప్రార్థన పూర్వకంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని పిల్లలు వినాలి, రక్షణ పొందాలి, పాపలు ఒప్పుకోవాలి, దేవుని రాజ్యం ఉండాలని ఆశతోని ఇంత చెబుతుంటే అసలు సరిగ్గా వింటలేదు. కానీ లాస్ట్ లో అప్లికేషన్ అప్పుడు మీరు ఎందుకు బయటకు వెళ్తున్నారు గర్ల్స్? వచ్చే కాగలేదా? ప్రేయర్ అయ్యే వారు కాగలేదా? అసలైన టైం స్టోరీ వింటారు, అసలైన సంగతి చెప్పేటప్పుడు బయటికి వెళ్ళడం అది మంచి పద్ధతి కాదునా. రేపటి నుంచి మొత్తం అయిపోయిన తర్వాతనే బయటికి వెళ్ళాలి, ఓకేనా? గర్ల్స్ ఎవరైనా కూడా ముందు ఇక్కడ ఆమె ప్రేయర్ అయిన తర్వాత మీరు వెళ్ళిపోవాలి. అసలైన టైంలో ఇక్కడ ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు మీరు వెళ్ళటం అస్సలు ఏం బాగాలేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారో వినాలి. ఢిల్లీ సండే లాగా పాపాలు ఒప్పుకోవాలి. నేను మా మమ్మీ డాడీ రక్షింపడ్డారు, ఇంకా మేము కూడా ఎట్లా కూడా పర్వత రాజ్యానికి వెళ్తామని అనుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎవరికి వాడు ప్రభా నేను పాపిని నన్ను క్షమించమంటేనే మనం పర్వత రాజ్యానికి వెళ్తాం. వాళ్ళు ఢిల్లీ సండే ఏంటి, వాళ్ళ అమ్మ వాళ్ళంతా రక్షింపడ్డారు, కానీ ఆయన రక్షణ లేదు, ఇప్పుడు రక్షింపడ్డాడు. కానీ ఎంత స్ట్రాంగ్గా ఆయన దేవుని కోసం నిలబడగలిగారు. రేపటి దినాన్ని మీరు కూడా అట్లా నిలబడాలని ప్రభు కోరుతున్నాడు, మీరు ఆయన సేవించాలని కోరుతున్నాడు. దాని కొరకే మీరు కూడా సిద్ధపడాలి. మీరు ప్రార్థన చేసుకోండి. మాట్లాడుతున్నారు ఇక్కడ నేను చెప్తున్నా కదా, మీరు ఎంత ధైర్యం అనుకోవాల్సిన నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం పెద్దలము, అయినా కూడా మీరు మాట్లాడుకుంటారంటే మీరు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు, ఎంత మిస్చివస్ పిల్లలు అన్నారు. ఇక భయం లేదా మీకు? పెద్దల భయం లేదు, దేవునికి భయం లేదు. దేవుని మందిరంలో ఉండాలన్న భయం అన్నా ఉండాలి కదా. మాట్లాడుతున్నారా? ఇంకా మీరు ఇట్లా మాట్లాడితే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఇక్కడికి వచ్చి అలా డిసిప్లిన్ కూడా నేర్చుకోవాలి. దేవుని మందిరంలో మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ అన్ని విషయాలు నేర్పిస్తారు, ఓకేనా? మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మందిరంలో అల్లరి చేస్తే మాట్లాడుతున్నప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. మీరు విని బాగుపడాలనేదే కదా మా ఉద్దేశం. ఇట్లా మాట్లాడి ఆటలాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, చాలా బాధ వేస్తుంది మాకు. అయ్యో ఇక్కడ ఎంత సమయము, ఎంత ప్రార్థనతో చెప్పినంత వేస్ట్ అయిందా అనిపిస్తుంది. కాబట్టి నాన్న మీరు పాపలు ఒప్పుకోకపోతే, మీరు ఇట్లాగే ఆటలు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారనుకో, ఒకరోజు మనకి ఏది రెడీగా ఉంటుంది అక్కడ చెప్పండి? నరకంలో పడాలని ఉందా? నరకంలో పడితే పడతానని అయినా మనకు బీజేస్కి వెళ్తాను అనుకుని వచ్చారా మీరు? కాదు కదా. కాబట్టి విన్నారు, ఏదైతే విన్నారో నేను కూడా వెళ్ళి సండే లాగా నేను కూడా ఉండాలి ప్రభా, నన్ను కూడా సిద్ధపరచని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. దానికోసమని
ముందు ఏం చేయాలా? ప్రభా నేను పాపిని, నన్ను క్షమించాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు మీ మనసులో నేను ప్రార్థన చేస్తాను. ఓకేనా? చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు ఇంతకాలం చేసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ చేస్తున్నాను. ప్రభా నేను చేశాను, మళ్ళీ చేస్తున్నా ప్రభా, నేను ఎందుకంటే తప్పిపోతున్నా, నేను తప్పు చేస్తూనే ఉన్నా, నన్ను క్షమించు ప్రభా. మీ మనసులో ప్రార్థన చేసుకుని అందరూ నీళ్ళు చేయండి, కళ్ళు మూసుకోవాలి, స్ట్రేట్ నీళ్ళు చేయండి, ఎవరికి మీది పొంగొద్దు. కొద్దిసేపే కదా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ముందు మనం మోకరించాలి. కళ్ళు మూసుకోండి. దైవం తండ్రి కృపల ప్రభా, నమ్మకమైన దేవాన్ని బంగారు పాత్రను స్తోత్రం తండ్రి. పాడమైన ప్రేమ చేత మరొకసారి 7th డే కూడా ప్రభా మేము వీడియోస్ కలిగి ఉండే కృపనిచ్చాము. మేము దేశంలో క్లోజింగ్ చేస్తున్నాం, ఎంతో సహాయం చేసావు ప్రభా. కుటుంబంలో అనేక మంది బిడ్డలను తీసుకొచ్చావు దేవా, మనం తెలుస్తున్నాం. నీ ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైన, నీ సంకల్పాలు ఎంతో ఘనమైన, నీ ప్రణాళికలు ఎంతో శ్రేష్టమైన ప్రభావం స్థుతిస్తున్నాం. ఏ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చే ఉద్దేశం సంపూర్ణ నేర్పించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్క బిడ్డ కూడా రక్షించుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభావం. వీళ్ళందరూ కూడా రక్షణ పొందాలని, నేను కూర్చున్న అనుభవ జ్ఞానంలోకి రావాలని కోరుతున్నావు. కాబట్టి ప్రభా విన్నారు దేవా, నిన్ను కూర్చున్న జ్ఞానం ఉంది, అయితే అనుభవంలోనికి అది వాళ్ళు వచ్చినట్లుగా మీరు దయ చూపించమని నేను బ్రతమాలతో వస్తున్నాం. ఎంతో ప్రయాసపడి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రభా ఎంతో భయంతో వణుకుతో నీ స్వార్థం ప్రకటిస్తుంటుండగా ప్రభా వాక్యం మాత్రం నిష్ఫలం కాకుండా చేయండి. ప్రతి ఒక్కొక్కరి హృదయంలో మీరు నాటండి, పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేయండి, కంచి వేయండి ప్రభా. సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. కొంతమంది బిడ్డలు జాగ్రత్తగా విన్నారు, వారిని బట్టి మీకు స్తోత్రములు. కొంతమంది బిడ్డలు నేను అంగీకరించారు, వారిని బట్టి మీకు స్తోత్రములు. ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించి నీ బిడ్డలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నిర్లక్ష్య పరులుగా ఉన్నారో ప్రభా, శ్రద్ధ లేని వారుగా ఉన్నారో అయినా వారు కూడా మీరు కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం దేవా. ఇంత సమయం నీ సంగ గడిపారు కాబట్టి ఆ సమయం వారి జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని మేలు కలుగజేసే రీతిగా వారి జీవితంలో కార్యం జరిగిస్తున్నామని మేము బ్రతిమాలతో వస్తున్నాం ప్రభా. ఈ రీతిగా వచ్చిన చిన్న బిడ్డలందరినీ ప్రభా, కేజీ సెక్షన్ కానీ జూనియర్ సీనియర్ కానీ ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి సంబంధమైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ ప్రేమ ఎంత గొప్పదో, శిలువలో నువ్వు చూపించిన ప్రేమ ఎంత అద్భుతకరమైన బిడ్డలు గ్రహించగలిగినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. నువ్వు చేయవలసినంతా చేసావు, రక్షణ కార్యం సిద్ధపరచు ప్రభా. ఇప్పుడు మా పాటు మేము చేయాలని నువ్వు కోరుతున్నావు. ఆ రీతి మా బిడ్డలు కూడా తమ పాటు రక్షణ పొందే పాటు, పాపలు ఒప్పుకునేటువంటి పాటు వారు చేయగలిగినట్లుగా మీ దయ చూపించమని మేము బ్రతమాలతో వస్తున్నాం దేవా. రేపటి దినాన్ని బిల్లి సండిలాగా అనేకులు ప్రభా నీ సేవకై సమర్పించుకొని నేను సేవించేవారుగా, నీ స్వాత ప్రకటించేవారుగా చేయమని, అలాంటి వారుగా నేను తీర్చిదిద్దుతున్నామని ప్రభా మేము బ్రతమాలతో వస్తున్నాం దేవా. ఈ దినాలు సండే క్లాస్ దినాలు వారికి ఎంతో జ్ఞాపకం ఉంచుకునే తగిన దినములుగా, రిమెంబరబుల్ అండ్ రిమార్కబుల్ దినములుగా చేయమని మేము బ్రతమాలతో వస్తున్నాం. వీటి ద్వారా ఎంతో మేలు, ఎంతో ఆత్మీయ క్షేమాభివృద్ధి వారు పొందడానికి సహాయం దయచేయండి ప్రభా. దయ చూపించండి దైవమా తండ్రి. పరిచర్యలో పాల్పొందిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి, సంఘం అంతటి బట్టి ప్రభావం స్తుతిస్తున్నాము. వారందరికీ మీరే ప్రతిఫలం బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకే నువ్వు ఏర్పాటు చేసిన మా తండ్రి రిఫ్రెష్మెంట్స్ బట్టి మీ పొందడంలో దేవా వాటిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి వారు తిని బలం పొందడానికి సహాయం దయచేయండి. అలసట తీరి ఇంటికి క్షేమంగా చేరడానికి మీ కృప తెచ్చాము ప్రార్థిస్తున్నాం. మందిరంలో మా కొరకే నువ్వు చేసిన ఏర్పాట్లన్నిటి బట్టి ప్రభా నీ పొందనములు, ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి మీ పొందనములు, అన్ని కంఫర్ట్స్ని బట్టి, అన్ని ఫెసిలిటీస్ని బట్టి ప్రభా మీ పొందనములు, ఏ కొత్త లేకుండా సర్వ సమృద్ధిని మాకు అనుగ్రహించడానికే దేవా మేము హృదయం మరి ఆరాధించి కనపరుస్తూ వస్తున్నాం. దైవం మా తండ్రి ఇప్పుడు వెళుతూ ఉంటుండగా దేవా క్షేమం తీసుకెళ్ళండి, తిరిగి రేపటి దినాన్ని క్షేమంగా తీసుకురండి. ఇంతవరకు మమ్మల్ని మా కలిగినంతటిని దేవాన్ని కాపాడి భద్రపరిచినందుకే, నీ యొక్క క్షేమాన్ని మాకు అనుగ్రహించినందుకే మేము హృదయం ఆరాధిస్తూ విత్తబడిన నీ మాటలన్నింటినీ ఫలింప చేయమని, ముద్ర వేయమని పదములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పేట స్తుతించి ప్రార్థించి వెళ్ళుకొంచున్నాం తండ్రి. అట్లాగే ఉన్నారు నాన్న. అంకుల్ వచ్చి ఇంజక్షన్ ఇస్తారు, మార్చిన అంకుల్ వస్తారు.
త్వరలో వచ్చండి, ప్రారంభిస్తానండి. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.